హరే కృష్ణ. నేను మీ వాణి. వచ్చిందమ్మా వయ్యారి. వ్లాగ్ గురించి చెప్పే ముందు ఒక మాట. మా ఆయన రాయలసీమ బిడ్డ, నేను తెలంగాణ బిడ్డ. ఈ రోజు వ్లాగ్ మా ఆయన తరపున కజిన్ పెళ్లి గురించి, అందుకే ఈ మాట. మా కజిన్ వాళ్ళది తాడిపత్రి. మా కజిన్ వాళ్ళ ఫియాన్సే కర్నూలు. సో పెళ్లి కూడా కర్నూలులోనే జరిగింది. హైదరాబాద్ టు కర్నూలు బ్లాబ్లాలో వెళ్ళినాం. నియర్లీ 4 hours పట్టింది టైం. డైరెక్ట్ మండపానికి వెళ్ళినాం. మేము తినే లోపు పెళ్లి కూతురు వాళ్ళు వచ్చిండు తాడిపత్రి నుంచి. వాళ్ళని పలకరించి రూమ్ కి వెళ్ళిపోయినాం. సో రూమ్ లోకి రాగానే ఇట్లా అన్ని సెట్ చేసి పెట్టుకుంటే టకటక రెడీ అవ్వచ్చు. మెయిన్ ఇవి సెగ్రిగేట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఇవే కాదు, చెప్పులు అన్ని, ఫోన్ చార్జర్ అన్ని ఇట్లా సెట్ చేసి పెట్టిన. ఇది మా ఆయన ఈరోజు వేసుకునే అవుట్ఫిట్ నైట్ ఫంక్షన్కి. ఇది నాది. ఇది నెక్స్ట్ డే పెళ్ళికి వేసుకునే అవుట్ఫిట్. ఇది నా సిస్టర్ ఇన్ లాది. రాయలసీమలో పెళ్లికి ముందు రోజు ఫంక్షన్ చాలా బాగా చేస్తారు. రెడీ అయిపోయి ఫంక్షన్ హాల్కి వెళ్తున్నాం. ఎట్లున్నా నేను ఫైర్ పాన్ ఇంకా డాన్స్ కాంబినేషన్ భలే యూనిక్ గా ఉంది కదా. ఫుల్ ఎంజాయ్ చేసినాం. కొన్ని ఫొటోస్ దిగేసి తినడానికి వెళ్ళినాం. ఫుడ్ లో జొన్న రొట్టె, రాగి సంగటి, ఆవకాయ అన్నం, ఇంకా చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉండే. నెక్స్ట్ డే పెళ్లి కదా, తినేసి రూమ్ కి వెళ్ళిపోయినాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఒక ఘనకార్యం చేసి ఇంత నీట్ గా రెడీ అయ్యి మండపానికి వెళ్తున్నాం అందరం కలిసి. ఆ ఘనకార్యం ఏందంటే కింద పడ్డా గట్టిగా దాకింది కాల్కి, ఇంత వాసింది. ఇట్లాంటి పనులు చెయ్యంది మనకి పొద్దు గడవదు. ఇంకా మా మామయ్య పెయిన్ రిలీఫ్ స్ప్రే ఇంకా టాబ్లెట్ తెస్తే వేసుకున్నా. పెళ్లిలో ఎక్కువ ఇబ్బంది అవ్వలేదు. ఇంకా రాయలసీమ స్టైల్ పెళ్లి చూసేయండి. స్పెషల్ మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేసిన. ఎట్లా అనిపించింది పెళ్లి ఖచ్చితంగా చెప్పండి. వయ్యారి సోకులన్నీ అయిపోయిన తర్వాత తిన్నాం తృప్తిగా. పెళ్లి అయిపోయిన తర్వాత ఆలంపూర్ జోగులాంబ శక్తిపీఠం కర్నూలు కి దగ్గరలోనే ఉంటదంటే అక్కడికి వెళ్ళినాం. అమ్మవారి దర్శనం చేసుకున్నాం. ఆ వీడియో కంప్లీట్ గా నెక్స్ట్ బ్లాగ్ లో వస్తుంది, ఖచ్చితంగా చూడండి. అమ్మవారి దర్శనం కంప్లీట్ చేసుకొని అదే రోజు బ్లాబ్లాలో మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వెళ్ళిపోయినాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.